యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 56, 58, 59 శ్లోకాల వివరాలను వింటారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబిని మునిమనః ప్రత్యక్షచిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే. నిత్యుడు సత్వరజ తమోగుణములు శరీరములుగా గలవాడు, స్థూల సూక్ష్మ కారణ శరీరములను జయించినవాడు, పార్వతీదేవి యొక్క తపఃఫలమునకు రూపమైనవాడు, త్రికాల వేద్యుడు, ప్రప్రథమ సంసారి, మునుల మనసులకు గోచరమైన చిత్స్వరూపము గలవాడు, మాయాశక్తి చేత సృజింపబడిన ముల్లోకములు గలవాడు, ఉపనిషత్తుల యందు సంచరించువాడు, సంధ్యాతాండవమందు సంభ్రమించువాడు, జటాధారి అగు శంభునికి ఇదే నా నమస్కారం. ఈ శ్లోకమందు శంకరులు సకల జగత్స్వరూపుడైన పరమశివుని స్తుతిస్తున్నారు. ఈశ్వరుడు నిత్యుడు, ఆయనకు నాశము లేదు. తన మాయాశక్తి చేత 3 లోకములను తనలోనే లీనము చేసుకుంటున్నాడు. తిరిగి తన నుండే సృజిస్తున్నాడు. ప్రళయకాలంలో సృష్టిలోని సకల జీవరాశులు అచర జగత్తు సహా యావత్తూ ఆయన యందు లీనమైపోవలసిందే. సృష్టికి పూర్వము సృష్టి తర్వాత కూడా ఉండేది అతడే. మహేశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు. శివుడే విష్ణువు, శివుడే బ్రహ్మ, రుద్రస్వరూపం కూడా ఆయనే. త్రిపురములనే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను జయించినవాడు. సతీదేవి శివుని భర్తగా కోరుకుంది. ఆ సమయంలో మన్మథుడు రంగప్రవేశం చేసి, కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా కోలనేయనా సరసనుకూలనేయనా అంటూ అహంకరించాడు. అంతే, ముక్కంటి కంటి నుండి వెలువడిన అగ్నికి పుష్పశరుడు ఆహుతైపోయాడు. అమ్మా అని కేకపెట్టి భస్మరాశిగా మారిపోయాడు. తనను సతిగా చేసుకొమ్మని కోరుతూ పర్వతరాజపుత్రి మన్మధునిపై కూడా కనికరము చూపి అతన్ని పునరుజ్జీవితుడిని చేయవలసిందిగా అభ్యర్థిస్తుండగా ఉన్నట్టుండి అంతర్ధానమయ్యాడు భవుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం తపస్సు తప్ప వేరే మార్గం కనిపించలేదు అంబకు. కఠోరమైన తన తపోదీక్షలో పర్ణములను కూడా విసర్జించి అపర్ణ అయ్యింది. చివరకు ఉమాదేవి తపం ఫలించి దిగివచ్చాడు గిరిజా మనోహరుడు. గిరిజా కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా కొనియాడబడ్డారు. ప్రథమ సంసారాలుగా చెప్పబడ్డారు. ఇక శివుడు భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం గలవాడు. సదా ఈశ్వరుని యందు రమించుతున్న మునుల యొక్క మనోదృష్టికి గోచరమయ్యే చిత్స్వరూపుడు పరమేశ్వరుడే. వేదోపనిషత్తుల చే తెలియబడివాడు శంకరుడు. సాయం సంధ్యా సమయమునందు తాండవమును సలిపి సంభ్రమించు శివుడు నర్తనమునందు విజృంభిస్తాడు. జటాధారి అయి వెలుగులనే అమృతాన్ని స్రవిస్తున్న శశాంకుని ధరించి శంభుడు అన్ని సుఖాలకు కారణమవుతున్నాడు. అట్టి పరమేశ్వరునికి ఇదే నా నమస్కారం అంటున్నారు శంకరాచార్యుల వారు. ఏకో వారిజ బాంధవ క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమా తత్సర్వం జపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. పరమేశ్వర, వారజబాంధవుడైన సూర్యుడు ఒక్కడైనా భూమ్యాకాశములన్నంతటను వ్యాపించిన అంధకారాన్ని భేదించి కంటికి కనబడుతున్నాడు. మరి నీవు కోటి సూర్యుల యొక్క కాంతి కలిగి ఉండి కూడా నాకు ఎలా తెలియబడటం లేదు? ఎలా ప్రత్యక్షము కావు? అహో, నా అజ్ఞానం అనే అంధకారం ఎంత దట్టమైనదైనా నీవు తలుచుకుంటే అది ఏపాటిది? నా అజ్ఞానమునంతను తొలగించలేవా? నా యందు ప్రసన్నుడోకము, సాక్షాత్కరించి నన్ను అనుగ్రహింపుము. అజ్ఞాన రూపంలో ఉన్న ప్రతిబంధములను తొలగించి సాక్షాత్కరింపుమని శంకరులు పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. సూర్యుడు
భూమి ఆకాశాల మధ్య గల చీకటినంతను పారద్రోలి విశ్వంలో వెలుగులు నింపుతున్నాడు, కంటికి గోచరమవుతున్నాడు. అయితే పరమేశ్వరుడు కోటి సూర్యప్రభా సంపన్నుడు, అదీగాక అంతర్యామిగా మనలోనే ఉన్నవాడు. అయినప్పటికీ ఆయనను కనుగొనలేకపోతున్నాం. అందుకు కారణం అజ్ఞానం అనే అంధకారం. మనిషిలో అజ్ఞానం దట్టంగా అలముకుని ఉంది. దాన్ని ఛేదించుకుని బయటపడడం అంత సులభమేమీ కాదు. అందుకు పరమాత్మ మన ఎడ ప్రసన్నుడు కావాలి. ఆయన అనుగ్రహం మన మీద ప్రసరించాలి. జీవులు మోహమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. మోహమనేది అనేక జన్మల నుండి పేరుకుని ఉంది. ఈ తమస్సు అందరి హృదయాల్లోనూ ఉంది. అయితే భక్తుడైన వాడు పరమాత్మను పట్టుకుని దాన్ని దాటివేయగలుగుతున్నాడు. ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తే చాలు, హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్న తమస్సును ఆయనే తొలగించి వేస్తాడు. ఆశ్రయించిన వారి హృదయాల్లో భగవంతుడు కాపురం ఉంటాడు. పట్టుకోవడం అంటే నిరంతర చింతన చేయడం, పరమాత్మ భావంలో ఉండడం, ఆయనను ఉపాసించడం. ఆ విధంగా చేయడం వల్ల అటువంటి వారి హృదయాల్లో ప్రవేశించి సూర్యుని వలె ఉదయించి మదిలో ఉన్న చీకట్లను పారద్రోలి వేస్తాడు. ఈశ్వరుడనే సూర్యకిరణముల సముదాయం హృదయంలో ప్రసరించగానే అది తమస్సును భేదించి వేస్తుంది. భూమి సూర్యుని వైపు పరిభ్రమించగానే సూర్యోదయం అవుతుంది. అలాగే దృష్టి ఈశ్వరుని వైపు తిరిగితే ఆయన కనిపిస్తాడు. తిరుగుతున్న భూమి తిరగనట్లు, తిరగని సూర్యుడు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అంతర్ముఖులై హృదయంలోకి తొంగి చూచిన వారికి ఆత్మ దర్శనమిస్తుంది. అందుకే భక్తుడైన వాడు ఆత్మవైపు దృష్టి సారిస్తాడు. శరీరమంతా ఆ వెలుగులతో నింపుకుంటాడు. సూర్యుడు వెలుగును ప్రసరింపజేస్తున్నాడు. ఇది బాహ్య దృష్టికి కనిపిస్తుంది. కానీ వెలుగు ప్రసరించడానికి కారణమైన ఈశ్వరుడు అంతర్దృష్టికి మాత్రమే ద్యోతకమవుతాడు. హృదయంలోనున్న అంధకారం పోతే గాని అంతర్దృష్టి ఏర్పడదు. అజ్ఞానాంధకారం పోయి అంతర్యామిగా ఉన్న ఆయన దర్శించగలగాలి. అందుకు భక్తి ప్రపత్తులు తోడవ్వాలి అంటున్నారు శంకరులు. హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చేతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగలం కైవల్య సౌఖ్యప్రదం. పశుపతే విభో గౌరీనాథ, హంస పద్మములను, చాతకము వర్షాకాల మేఘమును, చక్రవాకము సూర్యుని, చకోరము చంద్రుని ఏ విధముగా కోరుకుంటున్నాయో అదే విధముగా నా మనస్సు వేదాంత సంవేద్యమై కైవల్య సుఖమునసుగు నీ పాదపద్మ ద్వయమును కోరుకుంటోంది. ఈశ్వర పాదారవింద భజనమును తన మనస్సు ఏ విధముగా కోరుకుంటున్నదో సోపమానముగా చెప్తున్నారు శంకరులు. ఈ ప్రపంచాన్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే పక్షుల జీవనశైలి తెలియవస్తుంది. ఈ శ్లోకంలో ముఖ్యంగా 4 పక్షులను ఉదాహరణగా తీసుకున్నారు శంకరులు. అవి హంసలు, చాతకములు, చక్రవాకములు, చకోరములు. వీటిలో దేనికి దానికే ప్రత్యేకతలున్నాయి. హంసల విషయానికి వస్తే జ్ఞాని అయినవాడు మంచి చెడులను వేరు చేసి చూడగలిగినట్లు హంస పాలను నీటిని వేరు చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. హంసలకు పద్మములంటే ఇష్టం. తామరతూళ్ళు వాటి ఆహారం. పద్మములకు ఆలవాలం సరోవరం. అందుకే హంసలు సరోవరంలో స్వచ్ఛమైన నీటిలో విహరిస్తుంటాయి. చేతకపక్షి వర్షాకాల మేఘం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దీక్షకు, వేచి ఉండే ఓర్పుకు చేతకపక్షిని ఉదాహరణగా చెప్తారు. చేతకపక్షి నేల మీద ఉండే నీటిని తాగదు. ఎంతకాలమైనా తొలకరి వర్షపు నీటి బిందువుల కోసం ఎదురు చూస్తుంది. వర్షం వచ్చినప్పుడు నోరు చాచి ఉంటుంది. ఆ నీటి చుక్కలను పట్టుకుని మృగ్గుతూ ఉంటుంది. ఒక తొలకరి తర్వాత తిరిగి ఇంకొక తొలకరి వరకు వేచి ఉంటుంది. తక్కిన ఋతువుల్లో దాహంతో అరుస్తూ ఎగురుతూ ఉంటుంది. చక్రవాకాలు పగలు జంటలుగా ఎగురుతూ ఉంటాయి. పూర్వకాలంలో అవి అలా ఎగురుతూ తపోదీక్షలో ఉన్న మునులకు తపోభంగం కలిగించేవిట. ఆ కారణంగా సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం అయ్యే వరకు ఎడబాటుతో వ్యధ చెందేటట్లు శపించబడ్డాయట. ఎడబాటు కారణంగా విరహవేదనను అనుభవించిన ఆ పక్షులు సూర్యోదయం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాయి. చకోర పక్షులు చంద్రుని వెన్నెలను తప్ప ఇక దేన్ని ఆహారంగా తీసుకోవు. ఒకసారి అమావాస్య నాడు చంద్రుడు కనబడలేదు.
తమకు ఆహారం ఎలా అని ఆ చకోరాలు కలతపడుతున్న సమయంలో వాటికి ఉన్నట్టుండి మధ్యాహ్నం వేళ వెన్నెల చల్లదనం తోచిందిట. ఆశ్చర్యపోయిన ఆ పక్షులు చల్లదనానికి కారణమేమిటా అని వెతకసాగాయి. పంపా నదీ తీరంలో ఋషిముఖ పర్వతంపై ఉండి ఆ చల్లదనం వస్తోందని గ్రహించి అక్కడకు చేరుకున్నాయి చకోర పక్షులు. వాటికి అక్కడ సుగ్రీవునితో స్నేహం కోసం వచ్చిన శ్రీరాముడు కనిపించాడట. రాముని దేహకాంతిని ఆ పక్షులు చంద్రుని కాంతిగా భావించాయని, అవి రాముని భక్తిభావంతో పూజించి పరవశించాయని ఒక భావకుని అందమైన ఊహ. అది తలపే అయినా ఎంతో మధురం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు భక్తుడు శివసాన్నిధ్యం చేరడానికి పడే ఆరాటాన్ని ఆ విధంగా పక్షులతో పోల్చి అద్భుతమైన వివరణ ఇచ్చారు. హంస తామరతోళ్లనే తింటుంది, అందుకనే పద్మాలతో నిండి ఉన్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షులు వానచినుకులను మాత్రమే తాగుతాయి, అందుకే ఘనమేఘాలకే ఎదురు చూస్తాయి. చక్రవాక పక్షి జంటలు ప్రొద్దులలో జంటగా ఉంటాయి, రాత్రుళ్ళు విరహవేదన అనుభవిస్తాయి. అందుకని చక్రవాకాలు సూర్యోదయానికై నిరీక్షిస్తాయి. చకోర పక్షులకు కేవలం వెన్నెల ఆహారం, అందుకని చకోరాలు చంద్రోదయానికై పరితపిస్తాయి. అలాగే నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధనలైన పరమేశ్వరుని పాదాలను చేరాలని పరితపిస్తూ ఉంటాడు. అన్యములేవి అతనికి అవసరం అనిపించవు, వాటి గురించి పట్టదు. ఓం తత్సత్.